తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ మీరు తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ ఆన్లైన్లో మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఒక సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్లాట్ బుకింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ప్రాసెసింగ్ ఫీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే కౌన్సిలింగ్ కోసం పార్టిసిపేట్ చేయడానికి ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం పే ప్రాసెసింగ్ ఫీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనము స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1200 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటారో దానికి సంబంధించిన సెంటర్ డీటెయిల్స్ టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 600 రూపీస్ అనేది పే చేసి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేయడం కోసం ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయినట్టయితే దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీకు సంబంధించిన హాల్ టికెట్లో ఉంటుంది. సేమ్ టైం మీకు సంబంధించిన ర్యాంక్ కార్డులో కూడా ఉంటుంది. మీ దగ్గర ఐసెట్ ర్యాంక్ కార్డు ఉన్నట్టయితే దాంట్లో వెరిఫై చేసుకొని డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది. యాజ్ పర్ మీ యొక్క ఐసెట్ హాల్ టికెట్ ప్రకారం ర్యాంక్ కార్డు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీకు క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ ఇమేజ్ వాల్యూ దగ్గర. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు డిస్ప్లే అవుతుందో యాజ్ ఇట్ ఈస్ మీరు లాగిన్ అయినప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఎంటర్ చేసి పే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అదర్ థింగ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఈ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు అండ్ ఐసెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు మీ ర్యాంక్ అనేది డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే దానికి సంబంధించిన టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రజెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ మీకు ఒకవేళ ఎన్సీసీ ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇవి లేనట్టయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఉందా, బీ సర్టిఫికేట్ ఉందా, సి సర్టిఫికేట్ ఉందా అనే ఆప్షన్స్ అయితే అడుగుతారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ బ్యాటిల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్క్రోల్ చేసి మనకు సంబంధించిన అదర్ థింగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మాకు వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే లేదు. మేము నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ మీ దగ్గర ఉంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లైక్ స్పోర్ట్స్ డీటెయిల్స్ కూడా సేమ్. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయ్యుండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయ్యుండి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సార్ నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు అంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం అయితే నాట్ మ్యాండేటరీ. ఉన్నట్టయితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ. మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి @gmail.com అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్గా అయితే మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టు ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మనం పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అయితే ఉంటుంది. ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1200 ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 600 రూపీస్ అయితే ఉంటుంది. మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేపీ ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. వన్స్ మనం ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిక్లరేషన్ కోసం జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పేమెంట్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు కార్డు ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా, లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, భీమ్ యాప్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో దీంట్లో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. మళ్ళీ పేమెంట్ చేయమని అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. మేము వచ్చేసి ఇక్కడ యూపీఐ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. వన్స్ మనం యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఈ విధంగా మనకు షో క్యూఆర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు క్యూఆర్ ద్వారా పే చేయాలి. సో ఇక్కడ మేము ప్రజెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయాలనుకుంటున్నాం. షో క్యూఆర్ పైన క్లిక్ చేయడం జరిగింది. వన్స్ మనం క్యూఆర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు క్యూఆర్ అయితే డిస్ప్లే అవుతుంది. దీనిలో నొక్కి పట్టిన తర్వాత మనకు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వెళ్ళేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకు సంబంధించిన ఫోన్పే ఆర్ గూగుల్ పేకి రాగానే నెక్స్ట్ ట్యాబ్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ జస్ట్ మనకు సంబంధించిన స్కానర్ ఏదైతే ఉంటుందో క్యూఆర్ అనేది దాని ద్వారా మీరు స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్కాన్ పై అయితే క్లిక్ చేయడం జరిగింది. స్కాన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లోడ్ క్యూఆర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి అమౌంట్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు సంబంధించిన పేమెంట్ పే చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు సంబంధించిన మెయిన్ వెబ్సైట్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. పేమెంట్ ఎక్కడికి వెళ్ళి అయితే పే చేసామో ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. సో మేము ఈ పేజ్ నుంచి అయితే పేమెంట్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ ఈ పేజ్కి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో పేమెంట్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. పేజ్ రిఫ్రెష్ చేయకూడదు, పేజ్ బ్యాక్ చేయకూడదు. ప్రజెంట్ మనకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. పేమెంట్ కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ డన్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మీకు సంబంధించి ఏంటంటే మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏ డేట్లో వెళ్తారు, ఏ టైంకి వెళ్తారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ సెంటర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డేటు, టైమింగ్, ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీ పేమెంట్ కనుక డిడక్ట్ అయినట్లయితే మళ్ళీ మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోండి. పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే మళ్ళీ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పేమెంట్ సక్సెస్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మాకు పేమెంట్ సక్సెస్ కావడం జరిగింది. ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది. సమ్ టైమ్స్ మీకు మళ్ళీ మెయిన్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. మెయిన్ పేజ్కి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మీకు స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అమౌంట్ అనేది డిడక్ట్ అయినట్టయితే ఇక్కడ వెరిఫై స్టేటస్ అనేది ఉంటుంది, పేమెంట్ స్టేటస్. దానిపైన క్లిక్ చేసి మీ పేమెంట్ స్టేటస్ వెరిఫై చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మేమైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి స్లాట్ బుకింగ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. మా పేమెంట్ సక్సెస్ అయింది కాబట్టి స్లాట్ బుకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం స్లాట్ బుకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ మనం డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడానికి మీకు సంబంధించిన ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మనకి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పై ఆప్షన్ పైన క్లిక్ చేసి రిసిప్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. బట్ మేము వచ్చేసి ఇప్పుడు ఏవే స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని షో అవైలబుల్ స్లాట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీలో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ పైన క్లిక్ చేయగానే మనకు ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అదర్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆల్ అనేది వచ్చేసి ఏంటంటే మీరు లైక్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా సో మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు ఒకవేళ ఎన్సీసీ ఉంది, క్యాప్ ఉంది, పర్సన్స్ విత్ డిజబిలిటీ, స్పెషల్ కేటగిరీలో వచ్చేసి స్పోర్ట్స్ ఉంది అనుకుంటే ఆ రెలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఎందుకు ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగిందంటే వీటికి వచ్చేసి అన్ని సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. ఓసీ బీసీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రతి సెంటర్లో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. కానీ క్యాప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కొన్ని సెంటర్స్లో మాత్రమే జరుగుతుంది. ఒకటి వరంగల్కి సంబంధించిన దాంట్లో జరుగుతుంది, రెండోది వచ్చేసి మనకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో అయితే జరగడం జరుగుతుంది. సో అలా మీకు స్పెషల్ కేటగిరీస్ ఉన్నట్టయితే ఆ రెలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే వాటికి ఎక్కడెక్కడైతే స్లాట్స్ ఉంటాయో అవి మాత్రమే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మేము వచ్చేసి ఇక్కడ ఆల్ కేటగిరీస్ లైక్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ అనుకుంటే రిలవెంట్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఆల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్ వచ్చేసి దేనికోసం అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ మీనింగ్ వచ్చేసి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి, అదర్ దెన్ ది స్పెషల్ కేటగిరీకి సంబంధించి అనమాట. సో ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ అనుకుంటే అక్కడ ఇచ్చిన స్పెషల్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకు డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏ సెంటర్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ రిలవెంట్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ప్రజెంట్ వచ్చేసి నేను ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడ కావాలి అనేది మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెల్లంపల్లికి సంబంధించి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ వచ్చేసి బాగిలింగంపల్లి అనేది ఉంది. అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉమెన్స్ కరీంనగర్ సంబంధించి చూడొచ్చు. సికింద్రాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు మీరు. సో జేఎన్ పాలిటెక్నిక్ కాలేజీ రామంతపూర్కి సంబంధించి చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా. సో మేడ్చల్ డిస్టిక్ అనేది ఉన్నది మనకి ఇక్కడ. తర్వాత మనకు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి కూకట్పల్లి అనేది ఉంది. కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి చూడొచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ భద్రాద్రికి సంబంధించి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సంబంధించి, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ సంబంధించి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ సంబంధించి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము వచ్చేసి గవర్నమెంట్ మాసప్ ట్యాంక్ సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మాసప్ ట్యాంక్ మాకు నియర్ బై అయితే ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు ఏదైతే నియర్ బై ఉంటుందో లేదా మీరు ఎక్కడైతే వెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటారో ఆ రిలవెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి అయితే క్లియర్గా వెరిఫై చేయొచ్చు. వన్స్ మనం అది సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అవైలబుల్ స్లాట్స్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు వెరిఫికేషన్ కోసం ఏ డేట్లో అవైలబుల్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో అవి మాత్రమే అవైలబుల్ అనమాట. సో మనకు ఫస్ట్ డేలో అవైలబుల్ లేదు, సెకండ్ డేట్లో అవైలబుల్ లేదు, థర్డ్ డేట్లో అవైలబుల్ లేదు, ఫోర్త్ డేట్లో కూడా అవైలబుల్ లేదు. సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 5th ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మాసప్ ట్యాంక్లో వచ్చేసి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్లాట్స్ అయితే మనకు అవైలబుల్లో లేవు. బట్ రిమైనింగ్ సెంటర్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే మాక్సిమం అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇవన్నీ అవైలబుల్లో అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇది ఒకటి అవైలబుల్లో లేదు. సో దీన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, ఫుల్ అప్ అయిపోయింది. అది కూడా 5th రోజు అయితే ఉంది వెరిఫికేషన్ అనేది. సో మీరు ఫస్ట్ సండేనే వెళ్ళాలి, సాటర్డేనే వెళ్ళాలి అనుకున్నట్లయితే వేరే సెంటర్ కూడా చూస్ చేసుకోవచ్చు, నియర్ బై సెంటర్ అయితే. సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే మాసప్ ట్యాంక్ చూస్ చేసుకుందాం అనుకున్నాం. బట్ 5th రోజు ఉంది కాబట్టి వెరిఫికేషన్ ఖచ్చితంగా మేము రేపే వెళ్ళాలనుకుంటున్నాం. దట్ ఈస్ ఫస్ట్ రోజు వెళ్ళాలనుకుంటున్నాం, ఆగస్ట్ 1st రోజు వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి మేము సెంటర్ చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే సెంటర్లో పెట్టాలి అనుకుంటే దానికి సంబంధించిన టైమింగ్స్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 9:30కి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 9:30కి వెళ్ళాలనే రూల్ ఏం లేదు. మీరు 9:30 సెలెక్ట్ చేసుకొని 10కి కూడా వెళ్ళొచ్చు. బట్ మీరు 10కి వెళ్ళాలి, 12కి వెళ్ళాలి అనుకుంటే సో మీరు ఈవినింగ్ సెషన్ది సెలెక్ట్ చేసుకోండి. లైక్ 2 PM 3 PMది అప్పుడు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు లేట్గా వెళ్ళినా కూడా నో ప్రాబ్లం అప్పుడైతే. సో ప్రజెంట్ వచ్చేసి మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించి రామంతపూర్ అయితే పెట్టుకోవడం జరిగింది. రామంతపూర్ నియర్ బై అయితే ఉంటుంది. అండ్ మాకు సాటర్డే రోజు వెరిఫికేషన్ కావాలనుకుంటున్నాం కాబట్టి మేము స్లాట్కి సంబంధించిన సెంటర్ అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా నియర్ బై వేరే సెంటర్స్ ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. సాటర్డే రోజు ఫస్ట్ రోజు వెళ్ళాలనుకుంటున్నాము కాబట్టి ఫస్ట్కి సంబంధించిన ఆప్షన్ అయితే క్లిక్ చేయడం జరిగింది. వన్స్ ఫస్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఫస్ట్ రోజు అవైలబుల్ ఉన్న స్లాట్స్ అన్ని మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ రోజు ఏ టైమింగ్స్ అవైలబుల్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మేము ఫస్ట్ రోజు అయితే సెలెక్ట్ చేసాము. ఫస్ట్ రోజు సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 12:30 తర్వాత అయితే అటెండ్ అవ్వాల్సి ఉన్నాము. 12:30 అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం 12:30 పైన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. 12:30కి సంబంధించి స్లాట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మేము మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కాబట్టి స్లాట్ కన్ఫర్మేషన్ కోసం ఎస్పై అయితే క్లిక్ చేయమని చెప్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి మనం సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత మనకు సంబంధించి ఏ సెంటర్లో వెరిఫికేషన్ కావాలనుకునేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఏ డేట్లో కావాలని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఏ టైంలో కావాలని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఎస్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ ఎస్ పైన క్లిక్ చేయగానే మనకు స్లాట్ అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. సో మేము వచ్చేసి ఏంటంటే 1st ఆగస్ట్ రోజు కన్ఫర్మ్ చేసుకున్నాము. తర్వాత 12:30 to 1 PMకి అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కొన్నిసార్లు పాపప్స్ అయితే డిస్ప్లే అవుతాయి. జస్ట్ ఎలో పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎలో పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి స్లాట్ బుకింగ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది పీడిఎఫ్ రూపంలో అయితే సేవ్ కావడం జరుగుతుంది. దీన్ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ మేము ఇది సేవ్ చేసుకుంటున్నాము. పీడిఎఫ్ ఫార్మాట్లో వచ్చేసి స్లాట్ బుకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయడం జరిగింది. వన్స్ మనం సేవ్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మేము ఇప్పుడు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవడం జరిగింది. సో క్యాండిడేట్ సంబంధించిన నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, అదర్ థింగ్స్ అయితే ఉంటాయి, వెరిఫై చేసుకోవాలి. అండ్ హెల్ప్ లైన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మేము వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్ హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 1st ఆగస్ట్ రోజు సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ 12:30 to 1 PM మధ్యలో అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వెరిఫికేషన్ కోసం ఈ సెంటర్కి అయితే ఈ టైంకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సార్ ఈ టైంకి ఒకవేళ రీచ్ అవ్వకపోతే లేట్ వెళ్ళినా వెరిఫికేషన్ చేస్తారా అని కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతారు. కొంచెం లేట్గా వెళ్ళినా కూడా వెరిఫికేషన్ చేస్తారు. లైక్ మీరు 2కి 3కి వెళ్ళినా కూడా వెరిఫికేషన్ చేస్తారు. బట్ మాక్సిమం వచ్చేసి మీరు పెట్టుకున్న టైంకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. 2కి 3కే మీరు అటెండ్ అవ్వాలనుకుంటే 2కి 3కే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోండి. లేదు నేను ముందే వెళ్తాను వెరిఫికేషన్ చేస్తారంటే ముందే వెళ్ళినా కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో అక్కడ పెండింగ్ పెట్టడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ ఆల్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మీరు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. ఎవరైతే తెలంగాణ ఐసెట్ రాసి ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.